నాగేంద్ర బేగంపేట నుంచి అందిస్తారు. నాగేంద్ర చెప్పండి, అటు హైదరాబాద్లో గాలివాన అయితే బీభత్సం సృష్టించిన విషయం అయితే తెలిసిందే. మరి ఎటువంటి ఏర్పాట్లు చేస్తున్నారు? మరి రానున్న రోజుల్లో వర్షాల ఎఫెక్ట్కి సంబంధించి జిహెచ్ఎంసీ అధికారులను అనుకోవచ్చుంటారు నాగేంద్ర? థ్యాంక్ యూ మాదిరి. వర్షాకాలం వస్తుందంటే హైదరాబాద్ నగరవాసులకు సంబంధించి కంటి మీద కునికి లేకుండా చేస్తున్నాయని చెప్పాలి. ఎందుకంటే వర్షాకాలం వచ్చిందంటే దాదాపు హైదరాబాద్ నగరంలో ఉండేటువంటి పల్లపు ప్రాంతాలన్నీ కూడా పూర్తిగా నీట మునుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే దాదాపు హైదరాబాద్ నగరంలో 340 కిలోమీటర్లకు పైగా కూడా దాదాపు నాలాలు విస్తరించి ఉన్నాయి. పూర్తిగా ఆ నాలాలు పూర్తిగా కబ్జాకు గురవడం, అదేవిధంగా నాలాల్లో పూడికి తీయకపోవడంతో వర్షాకాలం వచ్చినటువంటి సమయంలో పూర్తిగా అవి పొంగి పొరలడంతో పాటు వాటికి ఆనుకొని ఉన్నటువంటి బస్తీలన్నీ కూడా పూర్తిగా మునిగిపోతున్నాయి. దీంతో పాటు మరొకవైపు వర్షాకాలం సమయంలో పూర్తిగా ఆ మ్యాన్హోల్స్ తెరుచుకోవడం, దాంట్లో వ్యక్తులు పడడంతో పాటు చనిపోతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికే దాదాపు వర్షాకాలం రాకముందే ఇప్పటికే నగరంలో కురుస్తున్నటువంటి భారీ వర్షాల కారణంగా ఇప్పటికే 4 చనిపోయినటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం మనం బేగంపేటలో ఉన్నటువంటి ఓల్డ్ కస్టమ్ బస్తీలో ఉన్న ప్రస్తుతం మనం నాలాకి ఆనుకొని ఉన్నటువంటి ఈ బస్తీ పూర్తిగా ఇప్పటికే దాదాపు పూర్తిగా వర్షాకాలం వస్తుందంటే జిహెచ్ఎంసీతో పాటు మరొకవైపు మాన్సూన్ బృందాలన్నీ కూడా మనం చూస్తున్నటువంటి నాలాలన్నింటిని కూడా పూర్తి స్థాయిలో పూడికి తీతనంతా కూడా తీసి పెట్టాలి. కానీ ఇప్పటి వరకు కూడా దాదాపు 340 కిలోమీటర్ల మేర విస్తరించి ఉన్నటువంటి నాలాలన్నీ కూడా ఇప్పటి వరకు 30% మాత్రమే కంప్లీట్ అయ్యి ఇంకా 70% మాత్రం అట్లాగే పూడికి తీత లేకుండా అట్లాగే ఉన్నటువంటి నేపథ్యంలో రేపు రాబోయేటటువంటి మరొక నెల రోజుల్లో భారీ వర్షాలు కురిస్తే మాత్రం ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి నాలాలన్నీ కూడా పూర్తిగా పొంగి పొర్లిపోతాయి. ఎందుకంటే ఇక్కడి నుంచే ముఖ్యంగా పటాన్ చెరువు నుంచి కానీ మరొకవైపు ఇతర హైదరాబాద్ నగరంలో ఉన్నటువంటి ప్రధాన ప్రాంతాల నుంచి కూడా మనం చూస్తున్నటువంటి ఈ నాలా నుంచే హుస్సేన్ సాగర్లోకి నీరంతా కూడా వెళ్తున్నటువంటి సమయంలో పొంగి పొర్లి ప్రస్తుతం మనం ఉన్నటువంటి ఈ బస్తీలన్నీ కూడా నీట మునిగేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. గతంలో కూడా ఈ బస్తీలన్నీ కూడా పూర్తిగా నీట మునిగాయి. వర్షాకాలంలో పూర్తిగా నీటిలోనే తేలియాడుతున్నటువంటి పరిస్థితి ఉంది. కానీ వర్షాకాలం వచ్చినటువంటి సమయంలోనే జిహెచ్ఎంసీ అధికారులు ఇక్కడికి వస్తారు తప్ప శాశ్వతమైనటువంటి పరిష్కారం మాత్రం చూపించడం లేదంటూ కూడా ఇక్కడ ఉన్నటువంటి బస్తీవాసులు తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ ఉన్నటువంటి వారిని మాట్లాడించేటటువంటి ప్రయత్నం చేద్దాం. అమ్మ చెప్పండి, ఒకవైపు వర్షాకాలం రాబోతుంది, ఇప్పటికే హైదరాబాద్లో ముందస్తుగానే వర్షాలు కురుస్తున్నాయి. ఈ బస్తీ వర్షాలు వచ్చినాయంటే బస్తీ మునిగిపోతుందని చెప్తున్నారు. మీరు ఎట్లా చూస్తున్నారు? మరి బస్తీ మునగడం కంటే ఎక్కువ మాకు రావడానికి పోవడానికి చాలా ఇబ్బంది అవుతుందండి. ఇక్కడే కమ్యూనిటీ హాల్ మెయిన్ బస్తీకి ఎంట్రెన్సే ఇది. ఇక్కడ నుండి ఇక మొత్తం కొంచెం వాటర్ వస్తే గజం లోతు నీళ్లు అవుతాయి. బండిలు వెళ్ళవు, ఆటోలు వెళ్ళవు, మొత్తం అక్కడ వంపులాగా ఉంది. చాలా ఇబ్బంది అవుతుంది పిల్లలకు. నైట్ ఇప్పుడు డ్యూటీల నుంచి వస్తారు, వర్షం సాయంత్రం పడింది అనుకోండి, వాటరు మోకాళ్ళ వరకు వస్తాయి. డ్రైనేజ్ ఓపెన్ వాల్స్ ఉన్నాయి, ఏది ఉన్నా ఇబ్బంది అవుతుంది చాలా. మెయిన్ అక్కడ కొన్ని షాపులు ఉన్నాయి, ఆ షాపులలోకి వాటర్ వెళ్తున్నాయి, వాళ్ళకు కూడా వస్తువులు డ్యామేజ్ అవుతున్నాయి. చాలా ఇబ్బంది అవుతుందండి. ఇంకొకటి నాలా ఓపెన్ ఉంది, అక్కడ సైడ్ వాల్ లేదు, అక్కడ నుంచి మట్టి వేసి కుక్కలు అయితే అసలు పిల్లల్ని ఆడుకోనివ్వట్లేదు. చాలా కుక్కలు వస్తున్నాయి వాగుల నుంచి. మెయిన్ ఇవి ఉన్నాయండి ప్రాబ్లం. ఇక్కడ ఆ వర్షాల కారణంగా ఇన్ని ఇబ్బందులు తలెత్తుతున్నాయి. అధికారులకు కానీ మరొకవైపు ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యేలకు ఏమైనా ఫిర్యాదులు చేస్తారు? చెప్తున్నాము, చేస్తాము అని అంటున్నాం. అక్కడే నా చిన్న టైలర్ షాప్ ఉంది. 2 సార్లు నీళ్ళు వచ్చి మిషన్లు పాడైనాయి, బట్టలు పాడైనాయి. నేను వాళ్ళకి పైసలు కట్టించినాను. చూస్తాం. మాకు బస్తీలో ఉన్న వాళ్ళే కొంచెం హెల్ప్ చేసి ఆ నాలాలు తీస్తారు, కొన్ని నీళ్ళు వెళ్ళిపోతాయి అంతే. కానీ వచ్చిందంటే పిల్లలు దాంట్లో ఆడతారు. ఆ బండ్లు వచ్చినప్పుడు పిల్లలు ఆడినప్పుడు ఆ షాప్లోకి నీళ్ళు వచ్చేస్తాయి. ఇప్పటికే ఇప్పుడు ఉన్నటువంటి నాలాలు గత వర్షాకాలం సమయంలో 2 బాడీలు కూడా ఇక్కడికే కొట్టుకొచ్చాయి సార్. 2 బాడీలు కొట్టుకొని వచ్చినాయి ఇక్కడ. మరి ఎక్కువ వర్షం వచ్చిందంటే అసలు మనం దడవనికే కూడా రాదు, బండ్లు కూడా వెళ్ళాయటు. ఇక పిల్లలు వచ్చిన కుక్కలు పిల్లలు ఒక దగ్గర ఆడుకుంటారు. మన షాపు పిల్లలని పంపించాలంటే అంత భయం. ఇక ఈ షాప్ ఇడిచిపెట్టి మళ్ళీ రోడ్డుకు పోవాలన్నా కూడా ఇంత నీళ్ళు ఉంటాయి. మరి జిహెచ్ఎంసీ అధికారులు చెప్తున్నారు కదా, వర్షాకాలం వస్తే మేము అంతా పొడికి తీస్తున్నాము, బస్తీల్లో అన్ని చర్యలు తీసుకుంటామని చెప్తున్నారు. మరి ఏం సార్, ఇంతవరకు ఎవరు రాలే. మొన్న 2 శవాలు కొట్టుకొచ్చినాయి ఇక్కడ. ఎక్కడి నుంచి వచ్చినాయో కొట్టేసిండ్రో, నీళ్ళకి వచ్చినాయో, నీళ్ళు బాగా వచ్చేస్తాయి ఇక్కడ. ఆ నీళ్ళకి కొట్టుకొచ్చినాయో మరి కొట్టి పాడేసిండ్రో తెలియదు. అది 2 శవాలు మాత్రం ఇక్కడ వచ్చినాయి. ఇక నీళ్ళు మాత్రం ఇంతకు నీళ్ళు ఉంటాయి. ఇక పిల్లలు బయటికి షాపులలోకి వెళ్ళాలన్నా కూడా లేదు. మరి వర్షాకాలం అంతా ఈ బస్తీ అంతా నీటితో మునిగిపోతే పూర్తిగా వ్యాధులు ఇవన్నీ వ్యాప్తి చెందుతాయి. దీనిపైన మరి మీరు ఏమైనా కంప్లైంట్ చేస్తున్నారా? ఎవరు కంప్లైంట్ చేయలేదు సార్. ఇంతవరకు కంప్లైంట్ చేసిన వాళ్ళు కానీ ఎవరు పట్టించుకోలే.
ఎవరు వినరు, పట్టించుకోలే, ఇంతవరకు ఎవరు పట్టించుకోలే. ఇక ఇక్కడనే టైలర్ షాప్ ఉంది అమ్మది, ఇక ఇక్కడనే మెడికల్ షాప్ ఉంది. మెడికల్ షాప్కి రావాలన్నా కష్టం, హాస్పిటల్కి రావాలన్నా కష్టం, పిల్లలని షాప్కి పంపించాలన్నా కష్టం, అంతకు నీళ్ళు వస్తాయి ఇక్కడ. ఇది మనం ప్రస్తుతం చూస్తున్నటువంటి వర్షాకాల సమయంలో ఈ ప్రస్తుతం చూస్తున్నటువంటి నాలా అంతా కూడా పూర్తిగా పొంగిపోతుంది. పొంగిపోయినటువంటి సమయంలో అటునుంచి ఈ బస్తీకి రావాల్సినటువంటి ప్రజలు రావడానికి తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తుంది. మోకాళ్ళ లోతు నీటిలో ఇక్కడ ప్రయాణం చేయాలి. మేము వర్షాకాలం వచ్చిందంటే తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటివరకు కూడా మేము కంప్లైంట్లు ఇచ్చాం, కానీ ఎవరు కూడా దాని మీద పరిష్కరించడం లేదు, మాటలు చెప్తున్నారు తప్ప తమ సమస్యలు మాత్రం తీర్చడం లేదంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. చెప్పండి, వర్షాకాలం రాబోతుంది, ఒకవైపు మేమంతా ఏర్పాట్లు చేస్తున్నాము నగరవాసులకు ఇబ్బందులు తలెత్తకుండా అని చెప్తున్నారు. దీని మీద ఏమంటారు మరి? ఇప్పుడైతే వర్షం పూర్తిగా స్టార్ట్ కాలే, మొన్న వచ్చిన వర్షంకే మాకు చాలా ఇబ్బంది అయింది. ఎక్కడి నుంచో శవాలు కొట్టుకొని వచ్చి ఇక్కడ వచ్చి ఆగింది. మళ్ళీ కమిటీ వాళ్ళ దగ్గర అయితే ఘోరంగా పరిస్థితి ఉంటుంది. ఇక్కడ పిల్లల్ని పంపించాలంటే మైన లోపాలు ఉంటాయి, మళ్ళీ దాంట్లో పడతారో ఇంటికి వస్తారో లేదో అని మాకు భయం ఉంటుంది. ఈ మొత్తం కమిటీ వాళ్ళ దగ్గర ఉన్న ప్రాబ్లం ఇదే. ఇక్కడ మొత్తం నీళ్ళు ఆగిపోతుంది, మళ్ళీ ఇక్కడ ఇప్పుడైతే వర్షం పూర్తిగా స్టార్ట్ కాలే, ఇప్పుడు ఎట్లా పరిస్థితి ఉంది. తర్వాత అయితే ఫస్ట్ ఉన్న గవర్నమెంట్ అయితే కొంచెం చెప్తే ఇంటుండే, ఇప్పుడైతే 6 నెలల నుంచి అయితే ఎవరికి ఫోన్ చేసినా వాళ్ళు రెస్పాన్స్ ఇస్తలేరు, ఏం చేస్తలేరు. ఇది మనం ప్రస్తుతం చూస్తున్నటువంటి ఈ కమిటీ హాల్, ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి ఈ బస్తీలోకి ఇప్పటికే వర్షాకాలం ప్రారంభం కాలేదు. గత 10 రోజుల నుంచి హైదరాబాద్లో కురుస్తున్నటువంటి భారీ వర్షాల కారణంగా ఇప్పటికే మేము చాలా ఇబ్బందులు పడుతున్నామంటూ కూడా ఇక్కడ ఉన్నటువంటి బస్తీ వాసులంతా కూడా చెప్తున్నారు. ప్రస్తుతం మనం చూడవచ్చు, ఈ ప్రాంతం అంతా కూడా వర్షాకాలం వచ్చిందంటే పూర్తిగా నీటిలో మునిగిపోతుంది. ఇక్కడ ఉన్నటువంటి మ్యాన్ హోల్స్ అన్ని కూడా ఓపెన్ చేసి ఉంటాయంటూ కూడా బస్తీ వాసులు చెప్తున్నారు. ఇప్పటికే అనేక సార్లు ఫిర్యాదులు చేసినప్పటికీ ఎవరు కూడా సరిగా స్పందించడం లేదనేటటువంటి ఆవేదన అయితే వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. మరి జీహెచ్ఎంసీ మరొకవైపు మాన్సూన్ బృందాలన్నీ కూడా మరొక 10 రోజుల్లో 20 రోజుల్లో వర్షాకాలం స్టార్ట్ అయ్యేటటువంటి అవకాశాలు ఉన్నటువంటి నేపథ్యంలో మరి వారు హైదరాబాద్ వ్యాప్తంగా ఎటువంటి చర్యలు తీసుకుంటారు ముఖ్యంగా? ఎందుకంటే ఒకవైపు ఓపెన్ నాళాలతో పాటు మరొకవైపు మ్యాన్హోల్స్ అన్ని కూడా పూర్తిగా పూడికతీత తీయాలి. అదేవిధంగా ఎక్కడైతే వర్షాకాలంలో బస్తీలు నిండిపోతాయో అక్కడ ఎటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కానీ ఈ బస్తీ వాసులు మాత్రం ఎవరూ స్పందించడం లేదని చెప్తున్నారు. ఇంకా కొంతమంది ఉన్నారు, మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఎవరన్నా వస్తున్నారా ఇక్కడ మ్యాన్హోల్స్? కదండి, ఉన్నదాన్ని కూడా మూసేశారు. ఇక్కడ ముందు పాత జమానాలో దగ్గర 50 సంవత్సరాల కింద ఒక నాలా ఉండేది పైప్ లైనింగ్, ఆ పైప్ లైన్ కూడా మూసేసి ఇక్కడ బూస్టర్ అని పెట్టారు. దాని కిందనే లైన్ ఉంది, దానికి పరిష్కారం ఏం లేదు, దానికి ఆల్టర్నేట్ ఏం ఆలోచించలేదు, వేసి పడేసారు. ఆ నీళ్ళు వచ్చే నీళ్ళు కూడా ఇంకా బ్యాక్ కొడతాయి. ఓకే, ఉన్న నాలాని క్లోజ్ చేయడం వల్ల మూసేశారు. ఇక్కడ పైప్ లైన్ ఉంది కింద, దీని కింద పైప్ లైన్ ఉంది, మొత్తం మట్టి లేని దొగినప్పుడు అట్లనే పెట్టేసారు. దానికి వేరే లైన్ లేదు, ఏం లేదు, వేసిరు బూస్టర్ అని. దాన్ని కూడా చాలా ఇబ్బంది అవుతుంది మాకు బూస్టర్ వల్ల కూడా. నీళ్ళు రావట్లేవు, ఈ మొత్తం పైప్ లైన్ మూసేసారు. ఆ నీళ్ళు కూడా ఎంత మొత్తం వెనక దట్టి మొత్తం ఆడ కమిటీ వాళ్ళ కాడ మొత్తం నీళ్ళు ఆగిపోతున్నాయి. ఒక్క వెనకకి లాస్ట్కి కుకుడుపల్లి నాలా ఇవంతా మొత్తం నాలా నీళ్ళు ఎంత జమ అవుతున్నాయి. ఆల్రెడీ ఇంతకుముందు పోయినసారి వాన వచ్చితేనే ఫుల్ కొట్టుకోపోయినాయి ఈడ. ఇంకోటి ఇది ఏంటంటే మంచినీళ్ళు కూడా సరిగా రావు, అన్ని కలుషిత నీళ్ళు, అవి కూడా డ్రైనేజ్ నీళ్ళు కలుస్తున్నాయి. కొద్దిగా ఆ నీళ్ళు కూడా కొద్దిగా చూడాలి. ఈ మా కమిటీ వాళ్ళ కాడ మాత్రం మొత్తం నీళ్ళు ఆగుతున్నాయి, మోకాల వరకు నీళ్ళు ఆగి పోనీకి రానికి కష్టం అవుతుంది. కొద్దిగా నాలకు కూడా ఫినిషింగ్ లేదు, కొద్దిగా ఫినిషింగ్ వేయాలి. ఆ ఫినిషింగ్ కూడా లేకపోయేసరికి ఏమంటారు ఆ నాలో లోపల ఉన్న కుక్కలు ఇక్కలు అవన్నీ బస్తీలోకి వచ్చి పిల్లల్ని గరవడం చేయడం కూడా జరుగుతుంది. దయచేసి కొద్దిగా నాలకు ఇట్లా మొత్తం క్లీన్ చేయించి ఆ సైల్ట్ కూడా తీపియాల్సిందిగా కోరుకుంటున్నాం. మనం మొత్తాన్ని చూసుకుంటే ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి ఈ ప్రాంతంలోనే నాలా ఉండేది, దీన్ని క్లోజ్ చేయడం వల్ల పూర్తిగా కుక్కట్పల్లి నుంచి వస్తున్నటువంటి వాటర్ అంతా కూడా ఇక్కడే స్టక్ అయిపోతుంది. దానివల్ల పూర్తిగా వాటర్ అంతా కూడా ఇక్కడ స్తంభించిపోతుంది. గతంలో ఇక్కడ పూర్తిగా నాలా ఉండేది, ఈ నాలాని క్లోజ్ చేయడం వల్ల ఇంకా ఇబ్బందులు పెరిగాయి అంటూ కూడా ఇక్కడ ఉన్నటువంటి బస్తీ వాసులు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం ఇక్కడ ఉన్నటువంటి ఈ బస్తీకి దాదాపు కుక్కట్పల్లి నుంచి అదేవిధంగా పట్టణ చెరువుకు సంబంధించినటువంటి వాటర్ అంతా కూడా ఈ బస్తీ మీద నుంచి ఇక్కడ ఉన్నటువంటి ఓపెన్ నాలా ద్వారా హుస్సేన్ సాగర్లో కలుస్తుంది. భారీ వర్షాల సమయంలో పూర్తిగా పొంగి పడడంతో పాటు పూర్తిగా ఈ బస్తీ నిండిపోయి పూర్తిగా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మేము ఇప్పటికే ఫిర్యాదులు చేసాం. వర్షాకాలం వస్తున్నటువంటి నేపథ్యంలో ఇప్పటికైనా సరే చర్యలు తీసుకోవాలంటూ కూడా ఇక్కడ ఉన్నటువంటి బస్తీవాసులు తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుందని చెప్పాలి. మాదిరి రైట్, థ్యాంక్ యూ నాగేంద్ర.